కోడి మాంసాహారం అయినప్పుడు కోడిగుడ్డు శాకాహారం ఎలా అవుతుంది అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. కానీ డాక్టర్లేమో కోడిగుడ్డు శాకాహారం అని, రోజు ఒక గుడ్డు తినాలని సూచిస్తుంటారు. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలుసుకుందాం. కోడిగుడ్లలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. ఒకటి నాటు కోడిగుడ్లు, 2 ఫారం కోడిగుడ్లు. నాటు కోడిగుడ్లు సహజమైనవి, అంటే ఈ గుడ్లు ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా వస్తాయి. అంతేకాదు వీటిని కోడిపెట్ట పొదిగితే కోడి పిల్లలు కూడా వస్తాయి. అందువల్ల నాటు కోడి గుడ్లు అసలైన నిజమైన కోడిగుడ్లు కింద లెక్క. ఫారం కోడి గుడ్లు కృత్రిమమైనవి. ఈ గుడ్లను జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతిలో జన్యుపరమైన మార్పులు చేసి కోడి గర్భం నుంచే గుడ్లు వచ్చేలా చేస్తారు. కానీ ఈ గుడ్లను పొదిగితే కోడి పిల్లలు రావు. ఎందుకంటే ఈ గుడ్లలో ఫలదీకరణ చెందిన అండం ఉండదు. అంటే ఈ గుడ్లను పెట్టే కోళ్లకు కృత్రిమ పద్ధతిలో శుక్రద్రవాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇందులో కోడి పుంజు ప్రమేయం ఉండదు. అందువల్ల ఫారం కోడి గుడ్లలో జీవం ఉండదు. ఫారం కోడి గుడ్లలో తెల్ల సొన, పసుపు సొనతో ఉన్న ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. అందుకే వీటిని శాకాహారం అంటారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తారు? నాటుకోడి గుడ్లనే పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయవచ్చుగా అనే మరో ప్రశ్న మనకు రావచ్చు. నాటుకోడి గుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అదే ఫారం కోడి గుడ్లను చల్లటి వాతావరణంలో ఎక్కువ కాలం నిల్వ ఉంచినా పాడవ్వవు. అంటే ఫ్రిడ్జ్లో 3 నుంచి 5 వారాలు ఉంచినా బాగానే ఉంటాయి. అదే ఫ్రీజర్లో ఉంచితే సంవత్సరం వరకు పాడవకుండా ఉంటాయి.